హలో ఫ్రెండ్స్, ప్రెస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం క్యాండిల్ స్టిక్ని బేస్ చేసుకొని ఒక సింపుల్ బేసిక్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. దాని పేరు NR7. పేరులోనే ఉంది నారో రేంజ్ 7th క్యాండిల్ అనమాట. అంటే అర్థం ఏంటంటే మనం ఈరోజు చూస్తున్నాం అనుకోండి, అది 7th క్యాండిల్ కింద కన్సిడర్ చేసుకొని దానికంటే ముందు ఏదైతే క్యాండిల్ ఉన్నదో 6, 5, 4, 3, 2, 1 ఈ 6 క్యాండిళ్ళు కూడా ఈరోజు కరెంట్ డే ఏదైతే ఉందో దానికంటే కూడా పెద్దవి అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే NR7 క్యాండిల్ అంటాం. ఈ క్యాండిల్ని మనం ఎలా ట్రేడ్ చేస్తాము, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ప్రీవియస్ క్యాండిల్స్ అనుకుందాం. ఇట్లా 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్స్. బట్ ఈరోజు వెరీ స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందంటే ఈ వోలటైలిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ హై లో అనేది మనం మార్క్ చేసి పెట్టుకొని ఒకవేళ హై బ్రేక్అవుట్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం, అంటే బుల్లిష్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఒకవేళ దీంట్లో ఫీచర్ బై చేసేవాడు ఫీచర్ బై చేయొచ్చు, స్టాక్ బై చేసేవాడు స్టాక్ బై చేయొచ్చు, లేదా ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకుంటే కూడా ఆప్షన్స్ అనేది తీసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా ఏంటంటే స్ప్రెడ్స్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక ఈ యొక్క లో ఏదైతే ఉందో ఆ క్యాండిల్ లో గన డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనం షార్ట్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, రైట్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్క్రీనర్స్ అనేది ఉన్నాయి. దీంట్లో మనకి ప్రీవియస్ డేని ఆ యొక్క రేంజ్ మొత్తం కూడా క్యాలిక్యులేట్ తీసుకొని కంపేర్ చేసుకొని ఈ యొక్క స్క్రీనర్ అనేది వర్క్ చేస్తుంది. రన్ అని స్కాన్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ ఏం చేసామంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫీచర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఫీచర్స్లో దగ్గర 200 స్టాక్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా. దాంట్లో NR7 అంటే ఈ కరెంట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది చిన్న క్యాండిల్ అయి ఉండాలి లాస్ట్ 6 డేస్తో కంపేర్ చేస్తే. అట్లా మనం స్కాన్ చేయగా 12 స్టాక్స్ అనేది రావడం జరిగింది. సో ఒకసారి ఏం చేద్దామంటే హిందాల్కో అనే దాన్ని టెస్ట్ చేద్దాం, అసలు ఇది కరెక్ట్గా మనకి సిగ్నల్స్ ఇస్తుందా లేదా అనేది. సో ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చేస్తుంటే ఈ యొక్క లో ఏదైతే ఉంది, ఈ క్యాండిల్ లో అనేది, ఈ క్యాండిల్ హై అనేది మనం మార్క్ చేస్తాం. అంటే రఫ్గా ఓ 10 రూపాయల రేంజ్లో ట్రేడ్ అయింది. ఇక్కడేమో 23 రూపాయలు, ఇక్కడేమో మనకి ఎంత, ఇది 14 రూపాయల, 14 రూపాయలు. ఇది వచ్చేసరికి 10 రూపాయల పైన ఉంది, ఇది వచ్చేసరికి 11 రూపాయలు ఉంది. సో చూడండి, అన్ని లాస్ట్ క్యాండిల్, ఇది 7th క్యాండిల్ లాగా మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇది 7th క్యాండిల్. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 క్యాండిళ్ళు కంపేర్ చేస్తే ఇది చాలా నారో క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కొద్దిగా మనకి ఇక్కడ డౌట్ ఉంది కదా, ఈ యొక్క డౌట్ అనేది క్లియర్ చేసుకుని దాని తర్వాత కంపేర్ చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద క్యాండిల్లే, ఇది కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఇది రఫ్గా మనకి 10 రూపాయల 90 పైసలు అయితే మూవ్ అయింది. నేను ఎగ్జాక్ట్గా దీన్ని కూడా మార్క్ చేస్తున్నాను. ఇది 9 రూపాయల 80 పైసలు. అంటే డెఫినెట్గా ఇది స్మాల్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. NR7 కింద మనం కన్సిడర్ చేస్తాం. ఈ యొక్క క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో, హై అనేది మనకి ఇక్కడ వస్తుంది చూడండి. నేను జస్ట్ కర్సర్ పెట్టినప్పుడు 698.80 అనేది మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా మార్క్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసి కోఆర్డినేట్స్లో 80 కదా, 698.80 అనేది మార్క్ చేశాను. దాని తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఈ యొక్క లో అనేది కూడా మార్క్ చేస్తున్నాను. లో 668.20 అనమాట. దీని మీద క్లిక్ చేసి 668.20 అనేది మార్క్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, కొద్దిగా మనం బఫర్ ఇవ్వచ్చు. ఇక్కడ లో అనేది ఎంత ఉంది, 688.75. ఇది 688.75 సారీ, అంటే 75 పైసలు అనమాట. రైట్. మనం ఏం చేసాం, ఈ క్యాండిల్ యొక్క హై లో అనేది మార్క్ చేసాము. ఇప్పుడు ఒకవేళ ఇలా బ్రేక్అవుట్ అయిందనుకోండి, అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, మన ప్రైస్ ఎంత ఉందో, అప్ సైడ్ 698.80 ఉంది కదా, మనం ఒక 20 పైసా బఫర్ ఇద్దాం. 699 అనేది మనం పెట్టుకుందాం. అది ఎంట్రీ పాయింట్ అనమాట. దీనికోసం మనం ఏంటంటే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఓకే, 699 అంటే ఒక 20 పైసా బఫర్ ఇచ్చాం ఈ పాయింట్ పైన. అప్పుడు మనకేమైందంటే ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఈ క్యాండిల్ కింద మనం ఏం చేయొచ్చు అంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ స్టాప్ లాస్ విషయానికి వస్తే ఫస్ట్ 1 అవర్ ఏదైతే సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందనుకోండి,
దాని కింద కూడా మనం స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక మనం డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్ అంటే కూడా ఇక చూడండి, ఒక 20 పైసా బఫర్ ఇచ్చాం కదా, దీంట్లో ఒక 25 పైసా అనేది బఫర్ ఇచ్చి 688.50 దగ్గర మనం అంటే కొద్దిగా కింద అనమాట, కొంచెం కింద ఒక 25 పాయింట్స్ కింద మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ అనేది ఇలా క్రాస్ అయింది, ఎప్పుడు 688.50 క్రాస్ అయిపోయింది అనుకోండి, వెంటనే మన ఆర్డర్ అనేది ట్రిగర్ అయిపోతుంది. సో ఈ యొక్క హై ఏదైతే ఉందో ఈ హై మీద మనం ఏం చేయొచ్చు అంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ పెద్ద క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి 1 అవర్లో, ఆ 1 అవర్ యొక్క క్యాండిల్ హైని మనం స్టాప్ లాస్గా మెయింటైన్ చేసుకుంటూ ఆ విధంగా ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇక రిస్క్ రివార్డ్ విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లాంగ్ ట్రేడ్ అనేది ఇక్కడ మనం ఇనిషియేట్ చేసాము. మన స్టాప్ లాస్ ఇది ఓకే, రఫ్గా ఏంటంటే ఒక 10 పాయింట్స్ ఉంది. అట్లీస్ట్ ఇనీషియల్గా మనం 1:1.5 అనేది ఇనీషియల్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు బేసిక్గా. ఓకే, సో ఒకవేళ మనం షార్ట్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసాం అనుకోండి ఈ పాయింట్ దగ్గర, అప్పుడు ఇది స్టాప్ లాస్ అవుతుంది కదా, అట్లీస్ట్ డౌన్ సైడ్ మనం 1:1.5 అనేది టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇది మన టార్గెట్ అవుతుంది. ఒకవేళ డౌన్ సైడ్ అనేది మన ఇక్కడికి ఎంట్రీ ట్రిగర్ అయిందంటే 20 పైసలు బఫర్ వేస్తున్నాం, 25 పైసా, ఇది మన టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ట్రిగ్గర్ అయిందంటే 20 పైసా బఫర్ వేస్తున్నాం, మనం ఏం చేయొచ్చు అంటే ఇది మన టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇది మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇది వెరీ బేసిక్ స్ట్రాటజీ. కొంచెం బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. ఇక్కడ కొన్ని స్టాక్స్ అనేది రావడం జరిగింది, ఎక్సైడ్ కానీ, కెన్ఫిన్ హోము, బయోకాను, టాటా పవరు. సో బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ బాగున్నాయంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో అది మొత్తం మీద ఈ యొక్క NR7 బేసిక్ స్ట్రాటజీ కాన్సెప్ట్ గురించి. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.